హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఇండో చైనీస్ స్నాక్ చైనీస్ భేల్ రెసిపీ చెప్పబోతున్నాను. భేల్ పూరి అందరికీ తెలిసిందే, అందరికీ ఎంతో ఇష్టమే. అలాగే చైనీస్ రెసిపీస్ని ఇష్టపడే వారికి ఈ చైనీస్ భేల్ తెగ నచ్చేస్తుందండి. చాలా ఈజీ రెసిపీ. మన ఇండో చైనీస్లో వాడుకునేటువంటి సాసులు ఇంట్లో ఉంటే చాలు, ది బెస్ట్ చైనీస్ భేల్ ఇంట్లోనే తయారు చేస్తారు. కిడ్స్ తెగ ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా నీళ్ళను మరిగించండి. మరిగే నీళ్ళలో కాస్త ఉప్పేసి నూడిల్స్ ఓ చుట్ట పెట్టి హై ఫ్లేమ్ మీద 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి. ఊరు పేరు లేని లోకల్ నూడిల్స్ చాలా అన్హైజీన్ కండిషన్లో తయారవుతున్నాయి. చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో. ఇంకా దానికి సరైన టేస్ట్, టెక్స్చరు రెండూ ఉండవు. అందుకేనండి ఎప్పుడో ఒకసారి తినేటప్పుడు కాస్త బ్రాండెడ్ నూడిల్స్ వాడుకోండి. టేస్ట్, టెక్స్చర్లో చాలా వ్యత్యాసం ఉంటుంది మీకు. 80% కుక్ అవ్వడం అంటే మీలో చాలా మందికి తెలుసు కదండి. ఆల్మోస్ట్ అలా కుక్ అయి ఉంటుంది, ఎక్కడో సన్న పలుకు తగులుతుంటుంది. ఆ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో తీసి వడకట్టేసేయండి. వడకట్టిన నూడిల్స్ని ఓ జల్లెల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. సుమారుగా ఓ గంటకు అటు ఇటుగా పూర్తిగా చల్లారిపోతాయి. అప్పుడు ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ విడతల వారీగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే నూడిల్స్ పర్ఫెక్ట్గా కోట్ అవుతాయి. మీరు కానీ ఏమాత్రం వేడి మీద ఉన్న నూడిల్స్లో కార్న్ఫ్లోర్ వేశారా అసలు కోటే అవ్వవు, నూడిల్స్ అన్నీ విరిగిపోతాయని గుర్తుంచుకోండి. ఇలా కోట్ చేసుకున్న ఈ నూడిల్స్ని మరిగే వేడి నూనెలో మితంగా అంటే 2-3 వాయిలుగా కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోవాలి. నూడిల్స్ని ఓవర్ క్రౌడ్ చేయకండి. ఇంకా మూకుల్లో నూనె సగం వరకే పోసుకోండి. పూర్తిగా నిండాగానే నూనె పోస్తే నూనె పొంగిపోతుంది అని గుర్తుంచుకోండి. చూడండి, 2 వైపులా ఎర్రగా వేగిన ఈ నూడిల్స్ని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఓ ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల నూడిల్స్ని వేపుకున్నటువంటి నూనె వేసుకోండి. ఇందులో ఓ టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసి హై ఫ్లేమ్ మీద 1/2 నిమిషం వేపండి చాలు, అంతకంటే అవసరం లేదు. ఆ తర్వాత సగం ఉల్లిపాయ సన్నని చీలికలు, 1/2 కప్పు క్యారెట్ సన్నని చీలికలు, 1/2 కప్పు రెడ్ క్యాప్సికమ్ సన్నని చీలికలు, 1/2 కప్పు గ్రీన్ క్యాప్సికమ్ సన్నని చీలికలు వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం వేపితే చాలండి. రెడ్, గ్రీను, ఎల్లో ఇవన్నీ ఉంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. లేనివారు ఆల్టుగెదర్ 1/2 కప్పు క్యాప్సికమ్ వేసేసుకోండి. 1 నిమిషంకి ఎంత వేగితే అంత వేగినట్టే చాలు, అంతకంటే అవసరం లేదు. ఆ తర్వాత 1.5 కప్పుల సన్నని క్యాబేజీ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం వేపండి చాలండి, ఇంతకంటే అవసరం లేదు. ఇలా తక్కువగా వేపితేనే మనకు వెజ్జీస్ క్రంచీగా తగులుతాయి నోటికి తినేటప్పుడు. లేదంటే మెత్తగా అయిపోయి కూరలా అయిపోయి అస్సలు రుచిగా ఉండదు భేల్ అని గుర్తుంచుకోండి. దింపబోయే ముందు కాస్త ఉప్పేసి కలిపి దింపేసేయండి. ఈ తయారు చేసుకున్నటువంటి ఈ వెజ్ మిక్చర్ని ఓ బౌల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారినటువంటి ఈ వెజ్జీస్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. లేనివారు స్కిప్ చేయండి. ఇంకా 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ చట్నీ, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేపి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు, 1/2 టీ స్పూన్ వెనిగర్, 2 చిటికెళ్ళ ఉప్పు వేసి బాగా టాస్ చేసేయండి. వేపుకున్నటువంటి నూడిల్స్ని కాస్త వేళ్లతో చిదిమేస్తే చిన్న కారపూస మాదిరిగా తయారవుతుంది. అది వేసేసేయండి. ఆ పైన కాసిన స్ప్రింగ్ ఆనియన్స్ చాపింగ్స్ వేసి ఇలాంటి సాలెడ్ టాసర్ ఉంటుంది, దీంతో చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది. లేదా మామూలుగా నెమ్మదిగా అయిన గరిటతో కోట్ చేయండి. ఫైనల్లీ 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసి మరోసారి టాస్ చేసి ఇమ్మీడియట్గా సర్వ్ చేసేయాలండి. దాపెట్టేప్పుడో సందకాడ పెట్టేది కాదు ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా నచ్చేస్తుంది మీకు. ఫైనల్లీ ఒక మాట చెప్తాను, ఉప్పు చాలా మితంగా వేయండి, ఎందుకంటే సాసులు అన్నింటిలోనూ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఏంటి నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.